జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 69 రాజుకు శీలము ఎలా ఉండాలో ధర్మరాజు అడుగగా భీష్మాచార్యులు వారు చెప్తున్నారు. మహారాజా వినండి అన్నాడు ఋషి వైశంపాయనుల వారు. మహారాజా జనమేజయ ధర్మరాజు అడుగగా భీష్మాచార్యుల వారు రాజుకు శీలం ఎలా ఉండాలి అని అడగగా చెప్తున్నాడు వినండి. ధర్మరాజా రాజుకు ఉత్తమ శీలం ఉండుట అత్యంత అవసరము. ఉత్తమ శీలము లేని రాజు దేశ పరిపాలన ఉత్తమంగా చేయలేడు. ఉత్తమ భక్తుడు తీసుకుంటే ప్రహ్లాదుడు శ్రీహరికి ఉత్తమ భక్తుడు. అలాగే శివునికి కూడా ఉత్తమ భక్తులు ఉన్నారు. ఉత్తమ భక్తుడే దేవునికి ఇష్టుడు. శివుడు కానీ నారాయణుడు కానీ వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే, ఏకేశ్వరం. ఆ ఏకేశ్వరాన్ని అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు గొప్పవాడు, అతడే ఉత్తమ భక్తుడు. దేవుని నుంచి మానవుడికి కానీ రాజుకు కానీ వచ్చిన గొప్ప ఉత్తమ లక్షణాలు తేజోమయమైనవి. తేజోమయ రూపాలు ధర్మము, సత్య జీవనము, సత్యంగా మాట్లాడుట, సత్ప్రవర్తన, బలము, శౌర్యము, ఇలాంటి ఉత్తమ లక్షణాలు శ్రీహరి భక్తునికి అనగా ప్రహ్లాదునికి ఉన్నాయి. అందుకని అతడు ఉత్తమ ధర్మం, ఉత్తమ జీవనము, ఉత్తమ శక్తి, ఉత్తమ భక్తి, ఉత్తమ సత్య జీవనము కలిగి ఉండటం వల్ల ఉత్తమ పౌరుషము బలంతో అతడు ఇంద్రుడిని కూడా జయించగలిగాడు. ప్రహ్లాదుడు ఇంద్రుడిని జయించిన తరువాత ముల్లోకాలను ధర్మంగా పరిపాలన చేశాడు. అతని పరిపాలనలో ఎట్టి లోపాలు ఎవరికి కనపడలేదు. ఆ పరిస్థితులలో బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదు యొక్క మనుమడు ఎలా పరిపాలన చేశాడో కూడా మనకు తెలుసు. కానీ ప్రహ్లాదుని కాలంలోనే ఇంద్రుడు తన పదవిని పోగొట్టుకొని ఉన్న కాలంలో అతని గురువు అయినటువంటి బృహస్పతిని కలిసి తదుపరి శుక్రాచార్యుల వారిని కలిసి ప్రార్థించగా, నాకు అధికారము, పదవి, ఇంద్ర పదవి పోయింది, ఏమి చేయాలి అని వాపోతున్న సమయంలో వారు చెప్పినటువంటి సమాచారము, సలహా ఏమిటంటే, ఇంద్ర, నీకు ప్రహ్లాదునికి ఉన్నంత సచ్చీలత, ధర్మ నిబద్ధత, ధర్మ జీవనము లేదు. గనుక నీవు వెంటనే ప్రహ్లాదుడిని కలిసి అతడిని ప్రార్థించి సచ్చీలత ముందు నేర్చుకో, తప్పక నీకు నీ ఇంద్ర పదవి మరలా తిరిగి వస్తుంది అని చెప్పారు. దేవగురువు, రాక్షస గురువు ఇద్దరూ చెప్పగా వారి మాటలను పునికిని పుచ్చుకున్నటువంటి ఇంద్రుడు బ్రాహ్మణ రూపధారి అయి వెళ్ళి ప్రహ్లాదుడిని కలిసి అతని వద్ద శిష్యర్కం చాన్నాళ్ళు చేశాడు. ఇలా చాన్నాళ్ళు శిష్యర్కం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఒకరోజు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు, చక్రవర్తి మహారాజా ప్రహ్లాద, మీరు ఈ ముల్లోకాలను ఇంత ధర్మంగా ఎలా పరిపాలన చేయగలుగుతున్నారు? మీకు ఎలా ఏకఛత్రాధిపత్యం అధికారం వచ్చింది అని అడుగుగా శిష్యుడు చెప్తున్నాడు ప్రహ్లాదుడు, శిష్య, నాకు అహంకారము లేదు. నాకు ధర్మజీవనమే ముఖ్యం. శ్రీహరి భక్తియే నాకు ముఖ్యం. నాకు ఈర్ష్య లేదు. నాకు శీలమే ముఖ్యం. నా గొప్ప శీలము, నా రుజు ప్రవర్తనమే నాకు ఇట్టి గొప్పదనాన్ని తెచ్చిపెట్టాయి. శీలము అంటే ధర్మంగా జీవిస్తూ అసూయ, ఈర్ష్య లేకుండా ధర్మజీవనాన్ని కొనసాగించడమే ఉత్తమ శీలం అని చెప్పగా, బ్రాహ్మణ రూపంలో శిష్యుడిగా ఉన్న ఆ ఇంద్రుడు ప్రహ్లాదుడిని అడిగాడు, మహాత్మా చక్రవర్తి ప్రహ్లాద,
నాకు మీరు దయచేసి మీ ధర్మ జీవనాన్ని ధర్మశీలాన్ని నాకు భిక్షగా ఇవ్వరా అని ప్రార్థించాడు. దేహి అన్నాడు. శిష్యుడిపైన వాత్సల్యము, ధర్మ జీవనము, ధర్మ గుణము, హరిభక్తి మెండుగా ఉన్న ఆ ప్రహ్లాదుడు ముల్లోకాలకు చక్రవర్తి అయి కూడా తన శిష్యుడు అడిగినటువంటి తన ఉత్తమ శీలాన్ని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు ఆ చక్రవర్తి ప్రహ్లాదుడు. అలా ప్రహ్లాదుడు తన ఉత్తమ శీలాన్ని ఇంద్రుడికి దానంగా ఇచ్చేయగా ఆ ప్రహ్లాదుడి నుంచి ఒక ఉత్తమ తేజోమయమైనటువంటి దివ్య తేజస్సు బయటికి వెళ్ళిపోయింది. ఆ పురుషాకారం ప్రహ్లాదుడిని విడిచి బయటికి పోగానే అతడి నుంచి ఇంకా ఉత్తమ ధర్మము, సత్ప్రవర్తనము, సత్యశీలము, బలము, శౌర్యము ఇవన్నీ కూడా ఉత్తమ శీలము పోయిన మార్గాన్నే అన్నీ ఒకటొకటి బయటికి పోయాయి. అన్నీ ప్రహ్లాదుడి నుంచి మంచి గుణాలు బయటికి పోగానే చివరిగా ఒక అందమైన స్త్రీమూర్తి బంగారు వన్నెతో అతడి శరీరం నుంచి బయటికి పోతూ ఉన్నది. అలా ఆ బంగారు వన్నె స్త్రీమూర్తి ప్రహ్లాదుడి నుంచి బయటికి పోతూ ఉండగా అడిగాడు ప్రహ్లాదుడు, ఓ బంగారు ఉన్న స్త్రీమూర్తి, మీరు ఎవరు? నా శరీరం నుంచి ఎందుకు బయటికి పోతున్నారు? నీవు ఎవరు? నీ పేరేమిటి అని అడిగాడు. ప్రహ్లాద, నా పేరు సిరి, నన్నే మహాలక్ష్మి అని కూడా అంటారు. ప్రహ్లాద, నీ నుండి ఉత్తమ శీలము, ధర్మగుణము, బలము, శౌర్యము, నీతి నిజాయితీలు బయటికి పోతూ ఉన్నాయి. సత్యము, దయాగుణము కూడా విడిసిపోయిన తరువాత నీలో నేను ఇంకా నివసించి ఉండలేను. నీవు ఈ లక్షణాలన్నీ ఉన్నవాడివే, కానీ వాటిని నీవు నేడు బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రునికి దానంగా ఇచ్చివేశావు. అందువల్ల ఈ గుణములన్నీ ఇంద్రునికి వెళ్ళగా ఇంద్రుడు తిరిగి మళ్ళా ఇంద్రలోకానికి అధిపతి అయి దేవేంద్రుడు అవుతున్నాడు. గనుక నేను ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉన్న ఆ ఇంద్రుడినే ఆశ్రయించి అతడిని చేరుతున్నాను. గనుక నేను ఇంద్రలోకానికి వెళ్తున్నాను అని చెప్పింది ఆ బంగారు వన్నె అందమైన స్త్రీమూర్తి మహాలక్ష్మీదేవి. ధర్మరాజా, ఈ ఇతిహాస గాథను మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు అతని కుమారుడు దుర్యోధనుడికి కూడా చెప్పాడు. శీలం గురించి వివరించాడు, కానీ అతనికి వంట పట్టలేదు అంటున్నాడు ధర్మరాజు. మహాత్మా పండిత, మా పెదనాన్న శీలం గురించి దుర్యోధనుడికి ఈ విధంగా చెప్పాడు, నేను వినాలని అనుకుంటున్నాను, దయచేసి చెప్పండి అని అడిగాడు. అలాగే ధర్మరాజా, విను, మీ పెదనాన్న చెప్పిన శీలం గురించి చెప్తాను. దుర్యోధన మానవుడు కానీ మహారాజు కానీ మనసులో కానీ మాటలో కానీ చేతలో కానీ ఏ ప్రాణికి హాని చేయాలని సంకల్పము చేయరాదు. అలాగే ఎట్టి హాని కూడా ఏ ప్రాణికి చేయకుండా ఉండాలి. అతడు రుజు ప్రవర్తనతో, సత్య మాటలతో, కరుణాదయతో, అహింసతో ఉంటే అతడికి ఉత్తమ శీలము ఉన్నట్లుగా భావించాలి. శీలము అనే పురుషత్వానికి అంగములు అహింస, సత్యము, ధర్మజీవనము, దయ, మంచి నడవడి, అసూయ, ద్వేషము లేకుండా ఉండుట, ఇవన్నీ కూడా శీలానికి ఉత్తమమైనటువంటి అంగములు. ఆ పైన ఉపాంగములుగా చెప్పుకోవలసినవి శీలానికి తోటివానికి సహాయపడుట, తప్పుడు పనులు చేయడానికి జంకి సిగ్గుపడుట, మంచి గుణాలను తోటివారికి ఇతరులకు బోధించుట, ఇవన్నీ కూడా శీలమునకు అంగములు, ఉపాంగములుగా తెలుసుకోవాలి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి. గనుక ధర్మరాజా, నీవు శీల సంపదను పెంచుకొనుము. నీకు స్వతహాగానే ధర్మజీవనము, ధర్మగుణము,
సౌశీల్యము, సత్ప్రవర్తనము, ధర్మ గుణము ఉన్నవి. నేడు నీవు రాజువు కానున్నావు గనుక రాజు చేయవలసిన ధర్మములు బాగుగా తెలుసుకొని ధర్మంగా జీవనాన్ని గడుపు, అధర్మంగా ప్రవర్తించకు. అనగా తాత, మానవుడికి ఆశకు అంతు ఉండదు కదా. నేను ఎన్నోసార్లు నా సోదరుడు దుర్యోధనుడికి అత్యాశకు పోవద్దని చెప్పి చూశాను, కానీ అతడు వినలేదు. వినకపోగా అతడు తిరిగి నన్ను రాజ్యకాంక్షాపరుడు, దుర్బుద్ధి అనే పేర్లు కూడా నాకు పెట్టాడు. నేను ధర్మంగా నాకు రావాల్సిన రాజ్య భాగాన్నే అడిగాను, కానీ నేను ఎన్నడూ కూడా మనసా వాచ కర్మనా కూడా అతని రాజ్య భాగాన్ని కాంక్షించలేదు, అడగలేదు. ధర్మరాజా, ఆశ అట్లా ఉంటుంది. ఆశ దోషాన్ని పోగొట్టే ఒక ఇతిహాస గాథ ఉన్నది, విను. పూర్వము హైహయ వంశరాజు సుమిత్రుడు వేటకు వెళ్ళి ఒక జంతువును కొట్టాడు. ఆ జంతువు సగం దెబ్బతిని ఆ రాజు నుంచి తప్పించుకొని పోయింది. ఆ జంతువు ఆయనకి దొరకలేదు. ఆ జంతువు కోసమై వెతికి 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 వేసారిపోయిన ఆ రాజు ఆకలి దప్పులతో ఒక మునాశ్రమానికి చేరాడు. ఆ మునాశ్రమము వృషభుడు అనే ఒక మునీశ్వరునిది. అతడు, రాజా, ఎందుకు ఇలా బాధతో ఉన్నావు? ఎందుకు ఆకలి దప్పులతో ఇలా నిరసించిపోయి ఉన్నావు? ఏమి కదా అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, మునీశ్వర, నేను ఒక జంతువును వేటాడి కొట్టాను. అది నన్ను తప్పించుకొని పోయింది, నాకు దొరకలేదు. ఆ జంతువు కోసమే నేను వెతికి వెతికి వేసారిపోయి ఇలా బలహీనమై చిక్కిపోయాను. ఆ జంతువుపై నాకున్న ఆశ తీరలేదు మునీశ్వర అని అడిగాడు. రాజా, సుమిత్రుడా, ఆశ గొప్ప చెడ్డది. నీవు ఆ జంతువుపై ఆశపడి చివరికి నీవు ఆకలి దప్పులతో మలమలాడుతూ ఇక్కడికి వచ్చావు కనుక ఆశపై అంత తీవ్రంగా నీవు ఆలోచన చేయకు, ఆశను విడు అని బోధించాడు ఆ ఋషి ఆ రాజుకు అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.